యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పర్టికులర్గా ఒకానొక పాయింట్లో మన జర్నీ మొత్తం మీద అనుకుని ఉంటారు, అరే నా వే ఇది, నేను ఇలాగే వెళ్ళిపోవాలి అని అనుకొని. సో ద స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పోయా, ఏ మూవీ చూసిన తర్వాత కానీ? నాకు యాక్టర్ అవుదామనే థాటే నాకు పెళ్ళి అయ్యి ఒక పాప పుట్టిన తర్వాత. ఇప్పుడు తెలుగు మూవీస్తో కూడా మరి ముందుకెళ్తున్నారు. ఏంటి వర్సటాలిటీ, కంప్లీట్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది కూడా మొత్తం కవర్ చేస్తున్నారా? అంటే నేను బేసిక్లీ పుట్టింది కేరళనే, బట్ నేను కాలేజ్ స్కూల్ అంతా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏ యాక్టర్కైనా కానీ ఒక బూస్టప్ ఇవ్వడానికి ఒక మూవీ అనేది ఉపయోగపడుతుంది. మీ కెరీర్కి కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అంబాజీపేట. సో దాని తర్వాత సో లైఫ్ అనేది ఎలా ఉన్నది? అంబాజీపేట ముందు అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. లైక్ ఇప్పుడు మనం ఒక టన్నల్లో వెళ్తుంటే అటువైపు లైట్ ఉందా లేదా, ఎక్కడ మన డెస్టినేషన్ ఎక్కడ ఉంది అనేది మనకు. సుహాస్తోనే 2 మూవీస్ ఎలా అనిపించింది బ్రో? అది అనుకోకుండా జరిగింది యాక్చువల్లీ. సెకండ్ మూవీ కూడా సుహాస్ బ్రోతో చేయడం. హీరోస్ ఫాదర్ అంటే కొంచెం ఏదో తేడా ఉంది భయ్య. అవునవును, అంటే నేను అన్ని రేంజెస్ ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నాను. అల్లు అర్జున్ గారి మూవీస్కి అంత క్రేజ్ నిజంగా ఉంటుందా? ఆర్య హిట్ అయింది అక్కడ ఫస్ట్. ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ కేరళ. పుష్ప మూవీ అయితే పుష్ప 1 మా ఊర్లో కొల్లంలో ఒక విలేజ్, పారిపల్లి అని ఒక విలేజ్, ఆ విలేజ్లో థియేటర్లో టికెట్ దొరుకుతుంది ఫస్ట్ డే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే కేరళలో పుట్టిన, తమిళ్ మూవీస్ చేసి ప్రజెంట్ మన తెలుగు మూవీస్తో మరి ముందుకెళ్తూ ఉన్న యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన యాక్ట్ చేసిన మూవీ ఒకటి చెప్తాను. మరి అందులో విలన్గా చేశారనమాట, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనమాట. మరి ఆ మూవీలో విలన్గా యాక్ట్ చేసిన నితిన్ ప్రసన్న గారు ఇప్పుడు మనతో పడుతున్నారన్నమాట. ఆయన ఆ మూవీ ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత మూవీస్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు బిగ్ మూవీస్ ఆర్ దర్. అండ్ ఆయన జర్నీ ఇట్ వాస్ సంథింగ్ ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎంచుకున్నారు, ఎలా వచ్చారు అనే దాని గురించి కూడా బోల్డెన్ విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ నితిన్ గారు, హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్. ఇంతకు తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా వెల్కమింగ్ అనిపించింది. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ ఫస్ట్ అయితే మీరు పుట్టిందంతా కేరళ, దెన్ లేటర్ యాక్టెడ్, అంటే మీ జర్నీ స్టార్ట్ అయింది కూడా తమిళ్ మూవీస్తో. నవ్వు ఇప్పుడు తెలుగు మూవీస్తో కూడా మరి ముందుకెళ్తున్నారు. ఏంటి వర్సటాలిటీ, కంప్లీట్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది కూడా మొత్తం కవర్ చేస్తున్నారా? అంటే నేను బేసిక్లీ పుట్టింది కేరళనే, బట్ నేను కాలేజ్ స్కూల్ అంతా తమిళనాడులో చేశాను. బెంగళూరు బార్డర్లో యాక్చువల్లీ, హొసూర్ అనే ప్లేస్. ఓకే. ఇంకా కర్ణాటక తమిళనాడు బార్డర్ కూడా ఉంటుంది. సో నాకు అది అక్కడ ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. లైక్ ఐ నో మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, 6 లాంగ్వేజెస్ బాగానే మాట్లాడతాను. ఓకే. సో హ్యాపెండ్. యా. కానీ ఇంకోటి ఏంటంటే మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడడం మాత్రం కొంచెం లిటరల్ కొంచెం షాకింగ్ అనిపించింది సార్. మన నరుడు బతుక నటన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా మీరు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే ఏంటి నిజంగా ఈయన అక్కడి నుంచి వచ్చిన పర్సనా లేకపోతే తెలుగు పర్సనా అని ఒక నిమిషం డౌట్ అనిపించింది. అంటే నాకు తెలుగు అర్థమవుతుంది చిన్నప్పటి నుంచే. నేను హొసూర్ అనే ప్లేస్లో కొంచెం తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో తెలుగు మూవీస్ కూడా చూసేవాడిని. తర్వాత ఇక్కడ యాడ్ ఇన్ఫినిటమ్ అని ఒక మూవీ చేశాను. సో ఆ మూవీ ఆడిషన్ త్రూ నాకు వచ్చింది. సో అప్పుడు ఒక 2 years ఇక్కడ స్పెండ్ చేశాను. సో ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ ఒక 2 years జరిగింది. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ 2 years నేను ఇక్కడే ఉన్నా. సో అప్పుడు నేర్చుకున్నా స్లోగా. తర్వాత అంబాజీపేట టైంలో గోదావరి ఆ ఏరియాలో 2-3 months ఉన్నాము కదా, సో కొంచెం బెటర్ అయింది. ఓకే. సో ఇప్పుడు అంటే ఇంకా బాగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. ఓకే సార్, మీ ఫస్ట్ మూవీ ఇరుంబు తెరాయి. సో ఆ మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సో యూఆర్ డూయింగ్ ద కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ అండ్ గోయింగ్ ఆన్. సో తెలుగు సైడ్ రావడానికి కానీ ద మెయిన్ రీజన్, ద ఫస్ట్ ఆపర్చునిటీ కానీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ మూవీ సెయ్యి అని okay. తమిళ్ మూవీ చేసి, తమిళ్ సెయ్యి, తర్వాత ఇరుంబుతిరై చేశాను. బట్ ఆ 2 movies తర్వాత నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో ఖాళీగానే ఒక లైక్ దగ్గర ఒక 2.5 years 3 years ఖాళీగానే ఉన్నాను.
ఐ వాస్ ట్రయింగ్ టు మేక్ ఓన్ ఫిల్మ్స్, లేదంటే షార్ట్ ఫిల్మ్స్, లేదంటే ఓన్గా మూవీ చేద్దాము అని అంటే లైక్ ప్రొడక్షన్ మీరే ప్రొడక్షన్ అని కాదు, లైక్ వెరీ లో బడ్జెట్లో ఒక సినిమా చేద్దాం, విత్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక సినిమా చేద్దాము అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. నాకు టెక్నికలీ నేను యాక్టింగ్కి ముందే నేను ఐ యూస్ టు ఎడిట్, ఐ యూస్ టు సినిమాటోగ్రఫీ. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని. సో డైరెక్షన్, రైటింగ్ అన్నీ చేసేవాడిని. సో అలా చేసుకుందాము ఫ్రెండ్స్ సర్కిల్, ఒక టీమ్ ఫామ్ చేసుకుని చేద్దామని ఒక 2 years ఆ జర్నీలో వెళ్ళాము. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆ టైంలో నేను నా స్టోరీలో ఒకటి ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ సెయి మూవీలో చేసింది, ఇరుమితిరిలో చేసింది, షార్ట్ ఫిల్మ్స్ చేసిన 17-18 షార్ట్ ఫిల్మ్స్ చేసా ఆ టైంలో. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ క్లిప్స్ అన్నీ తీసుకొని ఒక స్టోరీ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. కరెక్ట్గా ఆ టైంలో ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఇలా ఒక తెలుగు మూవీ కోసం ఆర్టిస్ట్ చూస్తున్నారని కాస్టింగ్ కాల్ వచ్చింది. సో అప్లై చేశాను, నా స్టోరీలు పంపించాను. వాళ్ళు కాల్ చేశారు, ఇక్కడి నుంచి కాల్ వచ్చింది, మేనేజర్ కాల్ చేశారు, వినయ్ అని. సో ఇట్లా మీరు రావచ్చా, ఒక ఆడిషన్ ఉంది రావచ్చా అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి వచ్చా. సో వచ్చి ఆడిషన్ చేశారు. 3 days ఆడిషన్ చేశారు. యాక్చువల్లీ 3 days జరిగింది ఆడిషన్. ఓకే. సో 3 full days అది కూడా. నేను ఫస్ట్ ఒక రోల్ ఇచ్చి ఆ రోల్ చేయమన్నారు. ఒక రోజు మొత్తం ఒక రోల్ మీద జరిగింది ఆడిషన్. నెక్స్ట్ డే వేరే రోల్ అని చెప్పారు. సో నేను ఏమనుకున్నాను, మేబీ ఆ రోల్ మనకు రాదు, వేరే రోల్ ఇస్తున్నారేమో అనుకుని మళ్ళీ థర్డ్ డే ఇంకొక రోల్ ఇచ్చారు. సో 3 రోజులు ఒక రోల్ మీద 3 full days ఆడిషన్ చేశారు. సో తర్వాత చెప్పారు, ఇలా ఆల్ 3 roles ఒకటే పర్సన్ చేయాలి, ట్రిపుల్ యాక్షన్ మూవీ ఇది అని చెప్పి. సో అప్పుడు అలా సెలెక్ట్ అయ్యాను నేను. ఏ ఇన్ఫెంటమ్ అది? అవును, ఏ ఇన్ఫెంటమ్. ఓకే సార్. సో ఫస్ట్ మూవీలోనే సో ఇన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అది చేయడం అనేది కానీ, అండ్ మూవీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కమర్షియల్ పరంగా కానీ అంత గుర్తింపు అనేది కూడా రాకపోవడంతో, సో హౌ యూ ఫెల్ట్? అంటే నేను ఆడిషన్ తర్వాత నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్, చాలా మంచి స్క్రిప్ట్. ఒక న్యూ కమర్కి ఇంతటికంటే బెటర్ ఆపర్చునిటీ రాదు. ఫస్ట్ సినిమాలోనే లీడ్ రోల్ చేయాలి, అది 3 roles చేయాలి. అండ్ 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, 3 different టైమ్ లైన్స్, కంప్లీట్లీ 3 different పీపుల్లా కనిపించాలి అనేది డైరెక్టర్ నాకు చెప్పారు. నాకు ముగ్గురులా కనిపించాలి, ఒకే పర్సన్ చేస్తున్నాడు అనేది తెలియకూడదు, అదే మన ఎయిమ్ అని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ వీ అచీవ్డ్ దట్. ఆ వరకు అచీవ్ చేసాము. బట్ మూవీ అది ఒక బిగ్ స్కేల్ మూవీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అది చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. బట్ బడ్జెట్ చాలా తక్కువ ఉండింది. సో దానివల్ల కొంచెం మీకు ఒక బిగ్ ఫిల్మ్ ఫీల్ రాదు. సో బికాస్ ఆఫ్ దట్ మూవీ సరిగా ఆడలేదు. బట్ ఓటీటీ రిలీజ్ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థియేటర్లో అయితే ఆడలేదు. ఇంకోటి ఆ టైంలో కోవిడ్ అప్పుడే. అవును. సో బట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా ఒక మంచి మూవీలో పార్ట్ అయ్యాం. అంటే అప్పుడు హిట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే ఐఎమ్ ష్యూర్ దట్ మూవీ విల్ బీ, అంటే ఇంకా ఒక 5-10 years తర్వాత కూడా ఆ మూవీకి ఒక చిన్న కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అని నేను నమ్ముతాను. సో దట్స్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఏ అంబాజీపేట కానీ అంటే దీనికంటే ముందు అమిగోస్ అనేది చేశారు కదా మరి, కళ్యాణ్ రామ్ గారు మూవీ. సో ఇవన్నీ సో త్రూ ఆడిషన్సా లేకపోతే ఎలా అంటే? అమిగోస్ నాకు ఆడిషన్ జరగలేదు. ఒక కాస్టింగ్ డైరెక్టర్ రెఫర్ చేశారు, వాళ్ళు ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశారు. అంబాజీపేట కూడా ఆడిషన్ జరగలేదు. అంబాజీపేట అయితే అవును, అంబాజీపేట నా ఫోటో చూసి, అంటే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్ గారికి నేను యాక్ట్ చేస్తానా లేదా, నా స్టోరీలు కానీ నా ప్రీవియస్ వర్క్ కానీ చూడలేదు ఆయన. ఆయన ఒక విలన్ క్యారెక్టర్కి ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఫిక్స్ అయింది, తర్వాత నా బ్రదర్ క్యారెక్టర్ ఫిక్స్ అయింది, ఇంకా నా క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. వాళ్ళు సేమ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్న ఒక యాక్టర్ని చూస్తున్నారు. సో ముగ్గురు చూస్తే ఒక ఫ్యామిలీలా ఉండాలి అని చూస్తున్నప్పుడు నా ఫోటో, నాది 5-6 photos పంపించాను. దాంట్లో ఏదో ఒక ఫోటోలో కరెక్ట్ రిసెంబ్లెన్స్ వచ్చిందని నన్ను పిలిపించారు, చేసేయమన్నారు అంతే. సరే, ఆ స్టోరీ కానీ అందులో మీ క్యారెక్టరైజేషన్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ యాక్టర్కైనా కానీ ఒక బూస్టప్ ఇవ్వడానికి ఒక మూవీ అనేది ఉపయోగపడుతుంది. మీ కెరీర్కి కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో దాని తర్వాత సో లైఫ్ అనేది ఎలా ఉంది? నాకు పెద్ద చేంజ్ లాగా అనిపించలే. బట్ ఒక జర్నీ, ఇప్పుడు మనం ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అంబాజీపేట ముందు
అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. లైక్ ఇప్పుడు మనం ఒక టన్నల్లో వెళ్తుంటే అటువైపు లైట్ ఉందా లేదా, యా ఎక్కడ మన డెస్టినేషన్ ఎక్కడ ఉంది అనేది మనకి తెలియకపోతే ఫుల్ చీకట్లో ఉంటాం. అవును. సో అలా ఉండింది. ఇప్పుడు అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది. సో జర్నీ కరెక్ట్ పాత్లో వెళ్తున్నాము అనేది అంబాజీపేట తర్వాత నాకు రియలైజ్ అయింది. యాజ్ అ సెల్ఫ్ చెప్తున్నా. సో ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది? నేను నాకు స్క్రిప్ట్ చదివిన తర్వాత చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. ఎందుకంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో చాలా రాగా రియలిస్టిక్గా ఉన్న ఒక సబ్జెక్టు, ఇప్పుడు సొసైటీలో ఉన్న కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్న ఒక సబ్జెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సినిమాలో హీరో, హీరోయిన్, హీరో సిస్టర్ క్యారెక్టర్, నా క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్సే మెయిన్. ఆ 4 క్యారెక్టర్స్ మీదే నడుస్తుంది కంప్లీట్ స్టోరీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ హీరో ఆర్ సంథింగ్. బట్ యాడ్ ఇన్ఫినిటంలో నేను ఆడిషన్కి వెళ్ళింది కూడా ఒక క్యారెక్టర్ రోల్ కోసమే. సో అనుకోకుండా హీరో అయ్యా. సో బట్ స్టిల్ నా మైండ్లో అయితే నేను హీరో మెటీరియల్ కాదు, మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే యూ విల్ బీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ యూ విల్ గెట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్లస్ ఒక కెరియర్ గ్రోత్ వైజ్ కూడా అదే బెటర్ చాయిస్ అని అనిపించింది. సో అంబాజీపేట నాకు ఆ ఎయిమ్కి కరెక్ట్ స్టార్ట్ వచ్చిన క్యారెక్టర్ అది. ఇన్ఫ్యాక్ట్ భయపెట్టేశారు భయ్యా, భయపెట్టారు. అయ్యో ఏంటినా అసలు ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లో అయితే కంప్లీట్గా డీప్లీ ఇన్వాల్వ్డ్. అంటే ఎవరైనా కానీ స్క్రీన్ మీద ఆడియన్స్ చూసేటప్పుడు తిట్టుకొని అరే కనిపిస్తే కొడదామని అని కైండ్ ఆఫ్ అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ యూ అచీవ్డ్ ఇట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. దట్ వాస్ అంటే నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ చదువుతున్నప్పుడు ఇలా కూడా ఉంటారా జనాలు అని అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉంటుందా అని అనిపించింది. తర్వాత డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ మీ లైక్ ఇది ట్రూ స్టోరీనే, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది మా ఊర్లో అని చెప్పి, తర్వాత ఆ లుక్ అండ్ ఫీల్ ఉన్న పీపుల్ని చూపించాడు. సరదాగా మీరు అటువైపు వెస్ట్ గోదావరి సైడ్ వెళ్తే అమలాపురం ఏరియాలో ఉంటే మీరు సరదాగా చూడొచ్చు, బుల్లెట్ వేసుకొని వస్తూ ఉంటారు. సో ఆయన చాలామంది చూపించాడు, అక్కడ చూడండి, ఆయన చూడండి, ఆయన చూడండి, ఆయన చూడండి అని. సో రెఫరెన్సెస్ చాలా దొరికింది. అండ్ దెన్ డైరెక్టర్, దట్ ఎంటైర్ క్యారెక్టర్ బిలాంగ్స్ టు దుష్యంత్ గారే. ఇప్పుడు ఒక టేక్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఫస్ట్ టేక్ హీ విల్ లీవ్ ఇట్ టు అస్. ఫస్ట్ టేక్ ఏం చెప్పారు, బ్రో ఇది 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 క్యారెక్టర్, ఈ సీన్ ఇది ఇది మీ డైలాగ్ ఇది, ఈ మూడ్లో ఉండండి. సింపుల్ బేసిక్ ఐడియా చెప్తాడు, యాక్షన్ చెప్తాడు. మన ఫస్ట్ టేక్ ఇచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఎక్కువ చేంజెస్ ఏం చెప్పడు, జస్ట్ బ్రో ఇక్కడ కొంచెం ఎక్కువ అయింది, ఇక్కడ కొంచెం తగ్గించండి, మిగతా అంతా బాగుంది, లాస్ట్లో మీరు కొంచెం ఎక్సిట్ అయిపోండి, లేదంటే స్టే ఇవ్వండి, జస్ట్ చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తాడు. నెక్స్ట్ టేక్ ఆర్ సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అట్లనే జరిగింది. సో నాకు వెంకటబాబు అనే క్యారెక్టర్ అంత బాగా రావడానికి నా ఫిజికల్ ప్రెసెన్స్ ఒక కారణం, అండ్ యాక్టింగ్ బేసిక్స్ నాకు తెలుసు, రిమైనింగ్ దుష్యంత్ గారు ఇన్పుట్స్ మొత్తం లాగేశారు అనమాట, కంప్లీట్గా లాగేశారు. ఓకే, ఇది ఆ మూవీ తర్వాత కానీ నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సుహాస్తోనే 2 మూవీస్, అవును, ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది, అది అనుకోకుండా జరిగింది యాక్చువల్లీ. సెకండ్ మూవీ కూడా సుహాస్ బ్రోతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సుహాస్ అనే యాక్టర్ ప్రతి యాక్టర్కి ఒక ఇన్స్పిరేషన్. మీరు చాలామంది న్యూ యాక్టర్స్ చూస్తే సుహాస్ ఆయన వచ్చిన స్ట్రగుల్స్, ఆయన స్ట్రగుల్ లైక్ సెల్ఫ్ మేడ్ యాక్టర్ హీజ్. సో నాకు కూడా అలాగే అనిపించింది. నేను ఫస్ట్ సుహాస్ గారిని ఏజెంట్లో చూస్తాను, నాకు ఆ యూట్యూబ్ ఆయన చాయ్ బిస్కెట్లో చేస్తుందని తెలియదు. ఓకే, నేను ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ మూవీ అప్పుడు కేరళలో చూస్తున్నప్పుడు ఆయన లైక్ ఫస్ట్ టైం సుహాస్ అనే యాక్టర్ చూస్తున్నా, ఏజెంట్ బాబీ అనే క్యారెక్టర్ చేశాడు. నాకు అప్పుడే ఎవ్రీ యాక్టర్ చాలా క్రేజీ అనిపించాడు. తర్వాత నేను ఆ యాక్టర్తో యాక్ట్ చేస్తున్నాను అనేటప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఒక మూవీ అయింది, ఇంకొక సెకండ్ మూవీ కూడా ఆయనతో చేస్తున్నాను అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా లెర్నింగ్, ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్. కానీ అందులో
కొంచెం అంబాజీపేటలాగా కాకుండా అందులో డిఫరెంట్ క్యారెక్టర్ అవునవును, అందులో రామచంద్ర అనే క్యారెక్టర్ కొంచెం అవును కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ పోలీసు, సో నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను ఫిజికల్లీ కూడా, ఒక పోలీస్ లుక్ తీసుకురావాలి, కొంచెం జిమ్ కంతా వెళ్ళి కొంచెం ఫిజికల్లీ కొంచెం ఫిట్ అయ్యి, అండ్ ఆ క్యారెక్టర్ కోసం కూడా లైక్ పోలీస్ ఆఫీసర్స్ ఇంత ఒక క్రిమినల్ మైండ్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మనకి రియల్ లైఫ్లో రెఫరెన్స్ దొరకదు. సో వేరే మూవీస్ చూశాను, సో చూసి పర్ఫామ్ చేసింది అది. ఓకే. దాని తర్వాత అయితే మరి రీసెంట్గా చేసింది అయితే లాస్ట్ ప్రీవియస్ మూవీ నరుడు బతుకనట. అవును అందులో అయితే మీకు నేటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అవునవును. సో అది చూసే సెలెక్ట్ చేసుకున్నారా ఋషి బ్రో? అది కాదు, రిషిబ్తో నేను నరుడు బతుకున్నట్టు నా రైటింగ్ స్టార్ట్ చేసే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఎక్కడ అట్లా లింక్? యాడ్ ఇన్ఫినిటమ్ షూట్ తర్వాత ఏదో 2+2=5 అని ఒక షార్ట్ ఫిల్మ్ది ప్రివ్యూ షోకి వెళ్ళాము. నేను జగన్ అని నా ఫ్రెండ్, ఓకే, ఆ షార్ట్ ఫిల్మ్ యాక్టర్. సో మేము రామనాయుడు స్టూడియోస్లో ప్రివ్యూ జరిగింది. అప్పుడు అనుకోకుండా రిషి వచ్చాడు, పరిచయం అయ్యాడు. అట్లా మాట్లాడుతూ ట్రావెల్ అయ్యాం. మనోడు అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ గ్రేట్ టౌన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నాడు. సో మనోడితో ట్రావెల్ అయ్యాం, ఒక 2 years ట్రావెల్ అయ్యాం. వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అప్పుడు ఏదైనా ఒకటి చేద్దాము అని ఇట్లా డిస్కషన్ జరుగుతుంటే రిషి కూడా ట్రై చేస్తున్నాడు, డైరెక్షన్ పిచ్ చేస్తున్నాడు, ఏం జరగట్లేదు. సో మనం ఏదైనా కలిసి చేద్దాం. నేను చెప్పాను కదా, యాక్టింగ్ వచ్చే ముందే ఇలా టీమ్ ఫామ్ చేసుకుని ఓన్గా ఒక సినిమా చేద్దాం అనే ప్లాన్ అప్పుడు ఉండిందని. ఆ ఐడియాతో రిషి కూడా చెప్పాను, మనం ఓన్గా ఒకటి చేద్దాం అని ప్లాన్ చేసుకొని ఒక డెమో చేసాము. నరుడు బతుకున్నట్టు అనేది డెమో చేసాము. ఫస్ట్ అది యూజువల్గా స్టార్ట్ అయింది కూడా డెమో టైప్లో. అవును, డెమో. సో ఆ డెమో చేసాము. అప్పుడు ఇంకా స్టోరీ కూడా రాయలే, దాని ముందే డెమో చేసాము. జస్ట్ ఒక 1 line పట్టుకొని డెమో చేసాము. ప్రొడ్యూసర్స్ వచ్చారు, తర్వాత స్టోరీ రాసుకున్నాము. అప్పుడు రిషి ఈ క్యారెక్టర్ కస్టమ్ మేడ్, నేను ఒరిజినలీ ఏంటో చూసుకొని మనడు రాసుకున్నాడు. ఓకే, మలయాళీ, తెలుగు కొంచెం వచ్చు, కేరళలో ఉంటాడు, అలా మూవీస్ అంటే పిచ్చి. అవును, మూవీస్ అంటే పిచ్చి. సో అలా రాసుకునేది. సో అందుకే అది ప్రాపర్ నాకు సెట్ అయింది ఆ క్యారెక్టర్. అంటే మీ రియల్ లైఫ్ నుంచి తీసుకొని వేసేసాడు భయ్య. అవును, వేరే దేని రాయలేదు, అవును, కంప్లీట్ అదే. అవును. అంటే అంతవరకు ఆ మూవీలో చూపించిన దాని వరకు అయితే, దాని తర్వాత పాటు ఇప్పుడు మేమంతా చూస్తాం. అంతే కదా. అవును. యా. నరుడు బతుక నటన అయితే రిలీజ్ చేసింది మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి ఆ మూవీ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్లోనే వస్తున్న నెక్స్ట్ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తాం. అవును. ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా బాగుంది. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా వెరీ హ్యూజ్ ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు మేక్ 100 movies ఆర్ సంథింగ్ కదా. సో వాళ్ళు నరుడు బతుకున్నట్టున చూసి దాన్ని ఓన్ చేసుకొని రిలీజ్ చేశారు. ఇమ్మీడియట్లీ నరుడు బతుకున్నట్టున రిలీజ్ టైంలోనే నాకు కాల్ వచ్చింది, నెక్స్ట్ మూవీ చేద్దాం అని. గరుడి లక్ష్మి బయోపిక్ ఒకటి ఉంది, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది చేద్దామని డైరెక్టర్ గారు కాల్ చేశారు. సో వెరీ హ్యాపీ. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 movies విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇంతకు అందులో ఏమన్నా నెగిటివా లేదా పాజిటివా? అందులో ఆ క్యారెక్టర్ చాలా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ బేస్ అయి ఉంటుంది. గరుడి లక్ష్మి అనే పర్సన్ రియల్ లైఫ్ కదా. సో ఆవిడ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసి ఉంటుంది. క్యారెక్టర్ నెగటివ్ షేడే ఉంటుంది, బట్ క్యారెక్టర్ ఏదైతే చేస్తుందో అది చాలా పాజిటివ్ వేలో చేస్తుంది. నేను చేస్తున్న క్యారెక్టర్కి తెలియదు నేను చేస్తున్నది నెగటివ్ అనేది. ఓకే, ఆయన బిలీవ్ చేస్తున్న ఒక ఐడియాలజీ మీద వెళ్ళిపోతారు, బట్ అది ఆడియన్స్కి నెగటివ్గా ఉండొచ్చు. ఓకే. ఇంతకు మాస్ జాతర సంగతులు ఏంటి, ఎంతవరకు వచ్చింది? మాస్ జాతర లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూట్లో ఉంది. అయిపోయిందా మీది? నాది ఇంకా ఒక 1-2 days పెండింగ్ ఉంది. ఓకే, మిగతా అయిపోయింది. మరి రవితేజ గారితో ఎలా అనిపించింది భయ్య? చాలా ఎనర్జీ. అవును, రెడ్ బుల్ తాగిన బుల్ ఎక్కువ ఉంటారు ఆయన అయితే. అవునవునవును. నాకు మాస్ జాతర షూట్ ముందే ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆయన చాలా ఎనర్జెటిక్ ఉంటాడు అని. ముందే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, కానీ ఆయన సెట్లో చూస్తున్నప్పుడు అరే ఎనర్జీ అంటే ఇది అని అనిపించింది నాకు. వెరీ ఎనర్జెటిక్ పర్సన్, అందరితో మాట్లాడతాడు, అందరితో వెరీ అనిమేటెడ్ ఉంటాడు. వెరీ మనకి ఒక సెట్లోనే ఒక పాజిటివిటీ ఉంటుంది. ఆయన ఇట్లా రావంగానే అందరికీ ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. సో ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. సో ఇంకా నెక్స్ట్ ఏ మూవీస్ నడుస్తున్నాయి? నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్కి పాంచ్ మినార్ అని రాజ్ తరుణ్ గారితో మూవీ, బ్యూటీ అని అంకిత్ కోయ గారితో మూవీ, ఇది 2 రిలీజ్కుని. రెండిట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే. ఓకే, బట్ ప్రసన్నవదనంకి ఇప్పుడు చేస్తున్న 2 పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే.
తర్వాత గరుడి లక్ష్మి, మాస్ జాతర, ఇంకా ఫ్రెండ్స్ అని ఒక న్యూ టీమ్తో మూవీ చేస్తున్నాను. అది కూడా చాలా మంచి క్యారెక్టర్. లైక్ ఐమ్ ప్లేయింగ్ హీరోస్ ఫాదర్. హీరోస్ ఫాదర్ అవును, అంటే అప్పుడే హీరోస్ ఫాదర్ అంటే కొంచెం ఏదో తేడా ఉంది భయ్య. అవునవును. అంటే నేను అన్ని రేంజెస్ ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నాను. మెయిన్గా ఫస్ట్ మూవీ ఎవరైనా కానీ ఒక హీరోగా చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడానికైనా కానీ వేరే క్యారెక్టర్స్ చేయడానికైనా కానీ కొంచెం ఎక్కడో చోట చిన్న ఇబ్బంది అనేది కూడా మనసులో ఉంటుంది. కానీ అది లేదు, నేను వచ్చింది పర్టికులర్ దానికే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఐ హ్యావ్ టు ట్రావెల్ అని చెప్పేసి మెయిన్ అదే పెట్టుకొని వెళ్ళడానికి ద రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆల్రెడీ నాకు ఏజ్ ఇప్పుడు 40 నా ఏజ్. సో ఆల్రెడీ 40 దాటిపోయింది ఏజ్. సో ఇప్పుడు ఇంకా నేను హీరో అవ్వాలనేది ప్రాక్టికలీ నాట్ కరెక్ట్, ఎథికలీ ఆల్సో నాట్ కరెక్ట్. ఒకటి. ఇంకోటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే మీకు యూ కెన్ డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. డ్యూరేషన్ తక్కువ ఉన్నా ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ యూ ప్లే విల్ బీ మోర్. మీరు హీరోగా చేస్తే ఒక ఎంటైర్ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తారు. నెక్స్ట్ మూవీ ఒక 6 months 7 months షూట్ జరుగుతుంది, లేదంటే ఒక 1 yearకి ఒక మూవీ చేస్తారు. సో ఒకే క్యారెక్టర్ చేస్తారు. సో ఇయర్లీ ఒక క్యారెక్టర్ చేస్తారు. ఇక్కడైతే నేను ఒక నెలకే 4 క్యారెక్టర్ 5 క్యారెక్టర్ చేయొచ్చు. సో అది ఒక హై ఇస్తుంది యాజ్ అన్ యాక్టర్. సో అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఓకే. అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ నాసర్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. సో చిన్నప్పటి నుంచి ఐ లైక్ హౌ వాళ్ళ జర్నీ చాలా ఇష్టం. సో అలాంటి ఒక జర్నీ తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఓకే. అయినా మెయిన్గా ఇది పర్టికులర్గా ఒకానొక పాయింట్లో మన జర్నీ మొత్తం మీద అనుకుని ఉంటారు, అరే నా వే ఇది, నేను ఇలాగే వెళ్ళిపోవాలి అని అనుకొని. సో ద స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పోయా? ఏ మూవీ చూసిన తర్వాత కానీ లేకపోతే ఒక యాక్టర్ అవుదామనా? నాకు యాక్టర్ అవుదామనే థాటే నాకు పెళ్ళి అయ్యి ఒక పాప పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. ఇది అప్పుడు అవ్వాలనుకున్నారు? అవునవును. అప్పటి వరకు నాకు యాక్టర్ అవ్వాలనే థాటే లేదు మైండ్లో. బిఫోర్ ఏం చేశారు? బిఫోర్ ఐటీ. నేను ఇప్పుడు జస్ట్ 1 month బ్యాకే ఐటీ జాబ్ రిజైన్ చేశాను. సో వర్కింగ్. యా. సో ప్రాపర్ ఐటీ ఎంప్లాయీ నేను. ఇంజనీరింగ్ చదువుకున్నాను. టిపికల్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను. బట్ ఐటీలో జాయిన్ అయ్యాను. ఒక 2-3 years బాగానే ఉండింది. తర్వాత చాలా బోర్ కొట్టింది. సో బట్ అప్పుడు కూడా యాక్టింగ్ అనేది లేదు. సినిమా చూస్తా, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తా అంతే. నాకు సినిమాకు ఉన్న కనెక్షన్ అంతే. బట్ స్లోగా ఒక కెమెరా తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సింగపూర్, ఐటీలో ఆన్ సైట్ సింగపూర్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొన్నాను. ఆ కెమెరాతో ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశా. ఐ బేసికలీ బికమ్ ఏ ఫోటోగ్రాఫర్. తర్వాత స్లోగా వీడియో రోల్ చేయడం స్టార్ట్ చేశాను. సో సినిమాటోగ్రాఫర్స్, షార్ట్ ఫిల్మ్స్ ఎంక్వైరీస్ వచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్ కెమెరామెన్ చేశాను. ఇక్కడ సింగపూర్లోనే చేశాను. తర్వాత హొసూర్లో కూడా చేశాను. సో ఆ పాటికి పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది. ఓకే, ఏదో కెమెరా చేస్తున్నాను. ఊరికే షార్ట్ ఫిల్మ్స్ ఏదో షూట్ చేస్తున్నాను అంతే. అప్పుడు కూడా సినిమాకి వెళ్ళాలని లేదు. టైంపాస్ మనకి సాటర్డే సండే ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ సినిమాటోగ్రఫీ చేసుకొని వచ్చేయడం ఇంతే. ఓకే. ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్ రాలేదని నాకు యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు అదే నాకు ఫస్ట్ సీడ్ అనుకుంటున్నా, ఓకే యాక్ట్ చేద్దాం. అది ఎన్నో షార్ట్ ఫిల్మ్ మీరు చేసేది? కెమెరామ్యాన్గా నేను 4 or 5 చేశాను. సో తర్వాత ఇది యాక్ట్ చేశాను. సో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓకే బాగుంది. అప్పుడు కూడా యాక్టర్ అవ్వాలి అయిపోవాలని ఏం లేదు. ఓకే యాక్టింగ్ బాగుంది, షార్ట్ ఫిల్మ్స్లో చేసుకుని వెళ్దామని స్లోగా యాక్ట్ చేస్తూ ఓకే యాక్టర్ అవ్వచ్చేమో. అప్పుడు కూడా ఏం డిసైడ్ అయ్యానంటే ఓకే ఒక 45-50 తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏదైనా చేద్దాం సినిమాలో అని అనిపించింది. మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే లేదు ఇది బాగుంది, ఇదే కెరియర్గా తీసుకుంటే బాగుంటుంది అని అనిపించి ట్రై చేశాను. ఆపర్చునిటీస్ వచ్చింది. జాబ్ మానేస్తే మళ్ళీ అప్పటికి నా ఫ్యామిలీ సింగపూర్ నుంచి మేము షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. నన్ను పెళ్లి చేస్తున్నప్పుడు నా వైఫ్ నేను ఐటీ ఎంప్లాయీ అనుకుని పెళ్లి చేసుకునేది. అంటే ఆ టైంలో మీరు ఐటీ ఎంప్లాయీ కదా, వేరేదేం కాదు? అవును, ఐటీ ఎంప్లాయీ. సో ఇప్పుడు సడన్గా నేను యాక్టర్ అవుతున్నాను,
ఐటీ కెరియర్ స్టాప్ చేస్తున్నాను అని చెప్తే ఇంట్లో షాక్. ఇంకోటి ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, బికాజ్ ఆల్రెడీ ప్రాపర్ ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాను, 2 పిల్లలు వెళ్తుంది. ఇప్పుడు సడన్గా ఆపేసి యాక్టింగ్ వెళ్తే మనకి కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా తెలియదు. ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్. టిల్ యూ గెట్ ఎస్టాబ్లిష్డ్ యూ విల్ హ్యావ్ టు స్ట్రగుల్ ఫైనాన్షియలీ. సో అది బ్యాలెన్స్ చేయాలని 2 చేసుకొని వచ్చాయి ఇప్పటి వరకు. అంబాజీపేట చేస్తున్నప్పుడు కూడా నేను స్టిల్ వర్కింగ్. క్వశ్చన్ చెప్పండి, సెట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ల్యాప్టాప్ తో వర్క్ చేశారా? అవునవునవును. సో షార్ట్ జరుగుతున్నప్పుడు షార్ట్ కట్ చెప్పిన తర్వాత వచ్చి హెడ్సెట్ పెట్టుకుని కాల్ అటెండ్ చేస్తా. సో అలా జరిగేది. మరి అక్కడ ఎలా మేనేజ్ చేశారు? అక్కడ ఇప్పుడు షార్ట్ జరుగుతూ ఉంటుంది, షార్ట్ జరుగుతున్న సందర్భంలో కాల్ వచ్చింది అనుకోండి. షార్ట్ జరుగుతున్నప్పుడు నేను మీటింగ్ షెడ్యూల్డ్ ఉంటుంది. అంటే నా జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే, ఎక్కువ ప్రెషర్ ఏం లేదు, కొంచెం కూల్ జాబే. మనకి ప్రాపర్ కాల్స్ షెడ్యూల్ చేసుకోవాలి ప్రాపర్గా. ఒక డేలో 8 hours ఉందంటే ఒక 6 hours వర్క్ చేస్తే చాలు. సో షూట్ గ్యాప్లో ఈ టైం నుంచి ఈ టైం అని మాకు లేదు, ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు, నైట్ అయినా మార్నింగ్ అయినా. మన అంటే సపోర్ట్లో ఉన్నాను. సో ఇష్యూస్ వస్తాయి, అది సాల్వ్ చేస్తే అయిపోద్ది. సో షార్ట్ గ్యాప్లో వర్క్ చేస్తాను. లేదంటే ఒక రోజు మొత్తం షార్ట్ ఉంది, మనకు గ్యాప్ లేదంటే నైట్ వర్క్ చేస్తాను. సో అట్లా మేనేజ్ చేశాను ఇప్పటి వరకు. లాస్ట్ ఒక 1.5 months నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. ఒక నెలకి అట్లీస్ట్ 15 days అట్లా షూట్ జరుగుతుంది. వర్క్లో ఉన్నాను. సో ఇప్పుడు సరే ఇంకా రిజైన్ అవుదాం. ఇప్పుడు నేను రిజైన్ చేయలేదంటే వాళ్ళే నువ్వు వెళ్ళయ్యా చాలు అని చెప్పేస్తారు. సో రిజైన్ చేసి వచ్చేసాను. అరే, ఈ రిజైన్ చేసే టైంలో ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అవును, మా నాన్న అమ్మ అందరూ వచ్చేసారు ఇంటికి వచ్చి ఒక 2 రోజులు కూర్చున్నారు ఇంట్లో. నువ్వు ఆలోచించు, కరెక్టా డిసిషన్, నువ్వు ఇప్పటి వరకు సరే యాక్టింగ్ ఇంత చేసావు, సినిమా చేసావు, ఇదంతా వర్క్ చేస్తుంటే పర్లేదు, బట్ ఇప్పుడు వర్క్ మానేసి ఫుల్ టైం దాంట్లో వెళ్తా అంటున్నావు, ప్రాక్టికల్గా అది జరుగుతుందా, ఇది ఎన్ని రోజులు ఉంటుంది కెరియర్ తెలియదు. ఇప్పుడు మనకు జాబ్ అంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ 5 years ప్రాబ్లం ఏం లేదు అనేది గ్యారంటీ. బట్ యాక్టింగ్ అంటే అది చెప్పలేం. ఇప్పుడు సినిమాస్ ఈ 2 months బిజీగా ఉన్నాను, మేబీ నెక్స్ట్ 6 months ఖాళీగా ఉండొచ్చు. అప్పుడు ఫైనాన్షియల్గా ఏమవుతుందో తెలియదు. సో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సరే నేనైతే లేదండి, నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది, కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రాపర్గా యాక్టింగ్ మీద ఫోకస్ చేసి ఇంకా బెటర్గా డెవలప్ చేసి, అంటే నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, ఐ డెంట్ గో టు ఎనీ యాక్టింగ్ స్కూల్ ఆర్ నాట్ ఫ్రమ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. సో ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జాబ్ మానేసి ఆ టైంని ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. జిమ్కి వెళ్తాము, డ్యాన్స్, కరాటే, ఏదైనా ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నాను, ప్లస్ యాక్టింగ్ కోర్సెస్ జాయిన్ అవుతాము అని ప్లాన్లో ఉన్నాను. అదేంటి భయ్యా, అంత అద్భుతంగా యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకా యాక్టింగ్ క్లాసెస్ వెళ్తా అంటారు? అంటే అది లైక్ ఇంకా డీప్గా వెళ్దామని. ఇప్పుడు యాక్టింగ్ బేసిక్స్ నాకు ఇప్పుడు లాస్ట్ ఒక 6-7 years నుంచి యాక్ట్ చేస్తున్నా. సో బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ కొంచెం ఫౌండేషన్ వచ్చేసింది, ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేద్దామని ప్లాన్. ఇప్పుడు స్లాబ్ లేపి ఇల్లు కడదాం అని డిసైడ్ అయిపోయారు ఇండస్ట్రీలో. రైట్. ఓకే. అంటే ఈ జర్నీ మొత్తం మీద, సో ఇట్స్ నాట్ అంటే యూజువల్గా వెళ్ళిన జర్నీ మాత్రం కానే కదా, ఒక డిఫరెంట్ రోడ్స్ నుంచి ఈ రోడ్లోకి కనెక్ట్ అయిపోయిన జర్నీ. మరి ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత సో ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్, అంటే ఒక 5 years తర్వాత కానీ ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటాం, ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళిపోతాం. సో అలా మీరు అనుకునేది ఏది? నాకు చాలా మంచి మూవీస్లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. ఇప్పుడు ఎస్.జే. సూర్య గారు ఇప్పుడు చేస్తున్నారు. సో అలాంటి ఒక స్టేజ్కి రావాలి అనేది నా ఎయిమ్. ఓకే, చూద్దాం. ఇన్స్పైర్ అవ్వడంలో అసలు తప్పలేదు. ఏదైనా ఒకటి మనం పెట్టుకుంటేనే మనం రీచ్ అవ్వాలని కష్టపడతాం. అవునవును. ఓకే. అండ్ సో డైరెక్షన్ కానీ, మళ్ళీ సినిమాటోగ్రఫీ పాత రోజులు ఏమన్నా మళ్ళీ తెచ్చుకొని ఆ ఫీల్డ్, అంటే ఆ లైన్లోకి వెళ్ళడానికి కానీ అవకాశం ఏమైనా ఉందా? చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తాను. డైరెక్షన్ చేస్తానో లేదో తెలియదు కానీ సినిమాటోగ్రఫీ అయితే నాకు చేయాలని ఉంది. పెద్ద సినిమాలు కాదు, మన వరకు చిన్న బడ్జెట్లో ఏదైనా ఒకటి చేసుకోవాలని ఉంది. ఎడిటింగ్ చేస్తాను నేను. సో ఏదైనా ఒక సినిమా ఎడిట్ చేయాలని ఉంది. సో చూద్దాం, ఇదంతా విషెస్.
వర్క్ చేస్తున్న మూవీ టైంలో మీరు వర్క్ చేస్తున్న మూవీ యాజ్ యాక్టర్గా చేస్తున్న టైంలో ఎప్పుడైనా కానీ ఎక్కువ టైము కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరా చుట్టుపక్కల స్పెండ్ చేసిన సందర్భాలు ఏదైనా ఉందా? ప్రతి సినిమా స్పెండ్ చేస్తాను. ప్రతి సినిమా ప్రతి సినిమా చేస్తాను నేను ఎక్కువ షూట్లో కూడా నేను ఎక్కువ మాట్లాడేది కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతోనే. సో వాళ్ళతో జస్ట్ అడుగుతూనే ఉంటాయి ఇదేంటి అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో డిఎస్ఎల్ఆర్ అప్పుడు జస్ట్ డిఎస్ఎల్ఆర్తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం, బట్ అది ప్రాపర్ సినిమాటోగ్రఫీ అని కూడా మనం చెప్పలేం. బేసిక్స్ ఆఫ్ లైటింగ్ తెలుసు, బ్యాక్ లైట్ అంటే ఏంటి, ఫిల్ లైట్ అంటే ఏంటి, అంటే బేసిక్స్ తెలుసు. బట్ ఇప్పుడు ఒక సినిమా సెట్కి వెళ్తున్నప్పుడు మనం లైఫ్లో చూడని ఎక్విప్మెంట్స్ అక్కడ చూస్తాం. ఫస్ట్ టైం నేను జిమ్మి జిప్ చూసి షాక్ అయిపోయావు, ఇలా ఉంటుందా జిమ్మి జిప్, ఏం మ్యాజిక్ చేస్తుంది ఈ ఒక డివైస్ అని మనకి చాలా హై వస్తుంది. తర్వాత కెమెరా వాళ్ళతో మాట్లాడుతూ కెమెరా స్పెసిఫికేషన్స్, ఏ లెన్స్ వాడుతున్నారు, ఏ కెమెరా వాడుతున్నాం, ఏ లెన్స్ వాడుతున్నాం, ఇప్పుడు ఏం లెన్స్ యూస్ చేస్తున్నాం, ఇది మాట్లాడుతూనే ఉంటాను. సో నాకు ఎప్పుడు కెమెరామెన్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతో చాలా క్లోజ్ ఉంటాను నేను. మీరు స్టార్ట్ అయిందే ఫస్ట్ కెమెరా నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఆ పిచ్ అనేది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అనేది ఉంటుంది. చాలా క్యూరియస్గా ఉంటుంది. ఈ కెమెరా ఈ షాట్ ఎందుకు ఇలా తీస్తున్నారు, ఈ షాట్కి ఎందుకు క్లోజప్ ఆడుతున్నారు, ఇప్పుడు ఎందుకు వైడ్కి వెళ్ళారు అనేది మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది నాకు. అంటే మీ జర్నీలో ఆల్రెడీ ఒక సిరీస్ ఏదో చేశారు కదా? అవును, శైతాన్ అని. శైతాన్, అవును అవును. ఓకే. సో మహిరాఘవ్ గారిది ఒక సిరీస్ చేశాను. అది అంబాజీపేట షూట్ జరుగుతున్న టైంలో చేశాను, ఆ గ్యాప్లో. అది కూడా ఏదో విజయ్ కుమార్ క్యారెక్టర్. అవును అవును, విజయ్ కుమార్ క్యారెక్టర్. ఆయన ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఎక్కువ మీరు పోలీస్ ఆఫీసర్గా చేయడానికి రీజన్స్ ఏంటి? తెలీదు, నాకు పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. యూజువల్లీ చెప్తారు కదా ఇండస్ట్రీలో, మీరు ఒక క్యారెక్టర్ సెట్ అయిపోతే అన్ని క్యారెక్టర్స్ అది అలాగే వస్తుందని, టైప్ కాస్ట్ చేసేస్తారని. అది ఆబ్వియస్. అది మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని స్క్రీన్ మీద ఎవరైనా ఒక డైరెక్టర్ చూసి ఇప్పుడు ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ రాస్తున్నాడంటే ఆయన కనెక్ట్ అవుతాం. ఓకే, ఈ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుంది కదా అని ఒక డైరెక్టర్కి అనిపిస్తుంది. సో ఇప్పుడు ఐ థింక్ ఫైవ్ పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. ఒకటి రిలీజ్ అవ్వడానికి రెండు, ఇంకా రిలీజ్ అవ్వడానికి ఇంకా 4 ఉన్నాయి. ఇది పోలీస్ ఆఫీసరే. ఓకే. సో బట్ ఐఎమ్ స్టిల్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఈ 4 పోలీస్ ఆఫీసర్ మీరు కావాలంటే చూడండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడండి, అన్ని క్యారెక్టర్స్ చూడండి. ఓకే. అన్నీ డిఫరెంట్ ఉంటుంది. యూనిఫామ్లోనే ఉన్నా కూడా ఐ మేడ్ ష్యూర్ దే ఆల్ లుక్ లైక్ డిఫరెంట్ పీపుల్. ఓకే. కంప్లీట్. అవును, పోలీస్ అనేది జస్ట్ ఒక జాబ్ అంతే, ఇట్స్ నాట్ అ క్యారెక్టర్ అని నేను బిలీవ్ చేస్తా. అందరూ అట్లనే అంటారు, ఏం క్యారెక్టర్ చేస్తున్నారు పోలీస్ అనేది ఆ క్యారెక్టర్ జాబ్, అది క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ అనేది వేరే, క్యారెక్టర్ అనేది రైటర్ రాస్తాడు. సో క్యారెక్టర్ అనేది డెప్త్లో ఉంటుంది, పోలీస్ అనేది జస్ట్ ఒక జాబ్, క్యారెక్టర్ చేస్తున్న ఒక జాబ్. ఒక క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ టైప్ అది పడిపోయిందంటే ఇంకా అది మోనోటోనీలా అయిపోతూ ఉంటుంది, ఇంకా ఎప్పుడు ఇండస్ట్రీ నుంచి అదే వస్తూ ఉంటుంది అనుకుంటే అది ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనుకోవచ్చు? ఏమో, నాకైతే ఇట్స్ గుడ్ అని అనిపిస్తుంది నాకు పర్సనలీ. బికాజ్ ఇప్పుడు 5 పోలీస్ రోల్స్ వచ్చింది. సేమ్ ప్రొఫెషన్లో ఉన్న 5 క్యారెక్టర్ చేస్తున్నప్పుడు స్టిల్ యూ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ నాట్ టైప్ కాస్టెడ్ అనేది ఒక యాక్టర్కి ఛాలెంజ్. అది ఓకే, అరే వీడు పోలీస్గానే ఇన్ని చేస్తున్నాడా అనేది ఎవరు చెప్పకూడదు అనేది నేను యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ హ్యాపెన్స్. అది ఇప్పుడు డైరెక్టర్ రైటర్ రాస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఈయన ఆల్రెడీ 4 క్యారెక్టర్స్ చేశాడు, సో నేను డిఫరెంట్గా రాయాలి ఈయన కోసం అని రాయరు. వాళ్ళ క్యారెక్టర్ రాస్తారు, ఆ క్యారెక్టర్ బై డిఫాల్ట్ డిఫరెంటే ఉంటుంది. సపోజ్ అది డిఫరెంట్గా లేకపోతే దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం అనేది ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ. సో అది నేను చూసుకుంటాను. ఓకే. సో ఒక డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు మీకు? అంటే నాకు ఫస్ట్ డ్రీమ్ రోల్ పోలీస్ ఉండేది. అది ఫుల్ఫిల్ అయిపోయింది, ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అయిపోతుంది. అవును. సో పోలీస్ రోల్ చేయాలని ఫస్ట్ నుంచి ఉండేది. నేను కాక సూర్య అది ఘర్షణ మూవీ కదా, అది తమిళ్లో కాక. సో అది చూసి, ఆ మూవీ చూసి నాకు పోలీస్ రోల్ చేయాలన్నప్పుడు అనిపించింది. అంటే చాలా ఎక్సైట్ అయ్యాను.
ఇప్పుడు పోలీస్ రోల్ చేసేసా. ఇప్పుడు తెలియదు నాకు నెక్స్ట్ డ్రీమ్ రోల్ ఏంటి, అలానేం లేదు. మంచి రోల్స్ చేయాలి, గుడ్ మూవీస్లో గుడ్ రోల్స్ చేయాలని. ఫేవరెట్ డైరెక్టర్? మార్టిన్ స్కార్సెసీ గారు ఫేవరెట్ డైరెక్టర్. మణిరత్నం గారు చాలా ఇష్టం. ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ప్రతి మూవీ చూస్తే ఆ మూవీ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ అయిపోతాడు. ఓకే. అండ్ సో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చు, అండ్ అన్ని చోట్ల నుంచి కూడా మంచి క్యారెక్టర్స్ అనేది కూడా వస్తున్నాయి, అండ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ వెరీ గుడ్ వే. సో ఈ జర్నీలో ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి అరే ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పేసి ద ఫీడ్బ్యాక్, సో ఇన్ఫ్యాక్ట్ ఉదయన్ గారి దగ్గర నుంచి ఇట్లా వచ్చింది ఏదైనా ఉందా? గుడ్ బ్యాడ్ రెండు కాదు మాకు. నా వైఫ్ యాక్చువల్లీ షీ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఏ సినిమా చేసినా యాడ్ ఇన్ఫినిటమ్ కూడా నచ్చలేదు. యాడ్ ఇన్ఫినిటమ్ చూసి వెరీ బ్యాడ్ యాక్టింగ్ అని చెప్పారు. నరుడు బతుకున్నట్టున కూడా నచ్చలేదు. అంబాజీపేట ఓకే, అంబాజీపేట చూసి ఓకే ఇప్పుడు కొంచెం యాక్టింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పింది. సో చూద్దాం. వాళ్ళే బెస్ట్ క్రిటిక్ యాక్చువల్లీ. ఓకే. గుడ్ అనిపించింది మాత్రం అబ్బాజీపేట, అది కూడా కంప్లీట్ గుడ్ కాదు. పర్లేదు, బెటర్. మరి మీ డాటర్ ఏమన్నారు? డాటర్ షీ లైక్స్, చాలా ఎక్సైట్ అవుతుంది. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని చెప్తారు. సో యా, మై డాటర్ ఇస్ వెరీ ఎక్సైటెడ్. ఓన్లీ పాజిటివే చెప్తుంది, వైఫ్ ఓన్లీ నెగిటివే చెప్తుంది. ఎప్పుడైనా అనుకున్నారా బ్రో ఈ ఇండస్ట్రీలో వచ్చి ఇలా యాక్ట్ చేయడం కానీ? సో ఎప్పుడు అనుకున్న సందర్భాలు అనేది కూడా లేదు కదా? అవును, లేదు అసలు లేదు. లైక్ ఎన్ డ్రీమ్. అవును, ఇట్స్ లైక్ ఎన్ డ్రీమ్ డెఫినెట్లీ. నేను నాకు గుర్తుంది అంటే నేను కాలేజ్ తర్వాత మేము గెట్ టుగెదర్, కాలేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్లో గెట్ టుగెదర్ చేసాము కాలేజ్లోనే, అందరూ కలిసాము. అప్పుడు ఏమనుకున్నానో తెలీదు, నేను ఊరికే చెప్పా ఇలా నాకు ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఒక లైట్ మ్యాన్ అయినా అవ్వాలి అని ఉంది అని చెప్పాను. అది అప్పుడు అది ఏం డ్రీమ్ ఏం లేదు, జస్ట్ ఊరికే చెప్పా. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్యన. ఏదైనా చేస్తా, కెమెరా కానీ లైటింగ్ కానీ ఏదైనా ఒకటి చేస్తా, ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఒక చిన్న పార్ట్ అవ్వాలి అని అనిపించింది. సో అది ఎందుకు చెప్పానో నాకే తెలియదు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో ఫీలింగ్ వెరీ గుడ్. మీ ఫేవరెట్ హీరో? అంటే ఒక్కరు లేదండి, చాలామంది ఉన్నారు. నాకు మోహన్ లాల్ గారు చాలా ఇష్టం, హిజ్ యాక్టింగ్. బ్రహ్మానందం గారు చాలా ఇష్టం. ఈ మధ్యన తమిళ్లో మణికంఠన్ అని యాక్టర్ ఉన్నారు కదా, ఆయన ఐ లైక్ హిజ్ యాక్టింగ్ అలాట్. సో చాలామంది ఉన్నారు, విక్రాంత్ మాసే, చాలామంది ఉన్నారు. సూపర్ బ్రో. అండ్ అలాగే మీరు మలయాళం ఇండస్ట్రీ ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీ అని కాకపోయినా కానీ సో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి అల్లు అర్జున్ గారి మూవీస్కి అంత క్రేజ్ నిజంగా ఉంటుందా? అంటే ఏంటంటే వెళ్ళేటప్పుడు బస్సుల మీద ఆయన ఫొటోస్ అన్ని వింటూ ఉంటాం, అన్ని ఎవరిని మేము అడగలేదన్నమాట, ఆ సందర్భం రాలేదు. ఎలా ఉంటుంది అక్కడ? అదే మల్లు అర్జున్ అంటారు కదా, సో ఆయన మూవీస్ నాకు ఆర్య హిట్ అయింది అక్కడ ఫస్ట్. ఓకే. ఆర్య నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అక్కడ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, చాలామంది. మలయాళంలో ఎవరు అడిగినా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మలయాళం మూవీస్ ఒక ఫార్మాట్ ఉంటుంది, యాక్టింగ్ కానీ మూవీస్ కైండ్ ఆఫ్ మూవీస్ దే మేక్ కానీ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్కి బయట ఉన్న యాక్టర్ని వాళ్ళు అక్కడ చాలా తక్కువ, రైట్. అందరూ ఒక ఫార్మాట్లో ఉంటారు. డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ కానీ హ్యాండిల్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇవన్నీ చేస్తారు. He can do anything. Yeah. He can fight, he can act, he can dance. Like so much aura carry చేస్తున్న ఒక యాక్టర్. సో ఆయన, సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ కేరళ. పుష్ప మూవీ అయితే పుష్ప 1 మా ఊర్లో కొల్లంలో ఒక విలేజ్, పారిపల్లి అని ఒక విలేజ్, ఆ విలేజ్లో థియేటర్లో టికెట్ దొరకలేదు ఫస్ట్ డే ఫస్ట్ షో. దొరకలేదు. ఒక పల్లెటూరులో, ఓకే, పల్లెటూరులో ఒక థియేటర్లో టికెట్ దొరకలేదు. సో సచ్ బిగ్ ఫస్ట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ షో, అంత పెద్ద ఓపెనింగ్ జరిగింది. సో కేరళ లవ్స్ అల్లు అర్జున్ గారు. దట్స్ వై హీ బికేమ్ ఏ
అల్లు అర్జున్ కాదు, మల్లు మల్లు అర్జున్. అర్జున్. అందుకే అలా పిలుస్తూ ఉంటారు. Yeah, yeah, yeah. ఓకే. అండ్ కేరళ మూవీస్ అండ్ తెలుగు మూవీస్కి ద డిఫరెన్స్ ఏంటి? అంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాము ఓటీటీలో కానీ. సో అక్కడ వాళ్ళు మేక్ చేస్తున్న మూవీస్ అండ్ దట్ వాస్ అందరు ఇష్టపడుతున్నారు బాగా. అండ్ కమింగ్ టు ద తెలుగు మూవీస్, ఇక్కడ కూడా ద బిగ్ స్కేల్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఇట్స్ గోయింగ్. అవును. సో వాట్స్ ద డిఫరెన్స్ ఏంటనుకోవచ్చు? కేరళ మూవీస్ అంటే బడ్జెట్స్ ఆర్ వెరీ లెస్. ఓకే. సో రైటింగ్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. మీకు లేని బడ్జెట్ని రైటింగ్లో కవర్ చేయాలి, పర్ఫార్మెన్సెస్ త్రూ కవర్ చేయాలి అనేది ఆ ఇండస్ట్రీ చాలా ఇయర్స్ నుంచి ఇది నేర్చుకొని సో అలాంటి మూవీసే చేస్తున్నారు. వెరీ స్మాల్ సెటప్లో బట్ చాలా డీప్గా రాస్తారు క్యారెక్టర్స్ని. చిన్న సెటప్ పెట్టుకుంటారు కానీ క్యారెక్టర్స్ చాలా డీప్ ఉంటుంది, రైటింగ్ చాలా డీప్ ఉంటుంది. అలాంటి మూవీస్ అక్కడ వస్తుంది. తెలుగులో అయితే వీ హ్యావ్ బడ్జెట్, సో విల్ మేక్ బిగ్ మూవీస్ విచ్ రీచెస్ వెరీ వైడ్ ఆడియన్స్. ఇప్పుడు మలయాళం మూవీస్ చూస్తే మీకు వెరీ స్మాల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. మలయాళం మూవీస్ ఆల్సో ఇస్ రీచింగ్ పాన్ ఇండియా రీచ్ అవుతుంది అన్ని మూవీస్, బట్ ఓన్లీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. తెలుగు మూవీస్ అనేది ఇండియా మొత్తం చూస్తుంది. గ్లోబల్ వైడ్. అవును, ఎవరైనా లైక్ ఐ థింక్ తెలుగు మూవీస్ విల్ ఎంటర్టైన్ ఆల్ సెట్స్ ఆఫ్ పీపుల్, ఆల్ క్లాస్ ఏబిసి అందరూ చూస్తారు. మలయాళం మూవీస్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఉంటుంది. బట్ రైటింగ్ వైజ్, మేకింగ్ వైజ్ ఐ ఆల్వేస్ లైక్ మలయాళం మూవీస్. ఓకే. బట్ ఇప్పుడు తెలుగు మూవీస్ కానీ అండ్ వాటి మీద మీరు చేస్తున్న యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ద ఫైనల్ క్వశ్చన్, ఈ జర్నీలో ఎప్పుడైనా కానీ ఎందుకు ఈ లైన్లోకి వచ్చాను, సో అంటే ఆ స్ట్రగుల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనీ అనే కాకుండా ఇంకొన్ని వేరే స్ట్రగుల్స్ అనేది కూడా వచ్చి మన మీద పడిపోయి ఐ కాంట్ బేర్ ఇట్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఏదైనా ఉన్నాయా? లేదు, అలా ఏం లేదు. నాకు ఆ స్ట్రగుల్ కూడా నేను ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రగుల్గా చూడలేదు ఇది, బికాజ్ సి ఏ యాక్టర్ అయినా దే హ్యావ్ స్ట్రగుల్. నాకంటే స్ట్రగుల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ హ్యూజ్ స్ట్రగుల్స్. అది కంపేర్ చేస్తే ఐ డెంట్ ఫీల్ లైక్ స్ట్రగుల్. నేను చాలా కంఫర్టబుల్గా ఒక జాబ్ పెట్టుకొని పెళ్ళి చేసుకుని, చాలామంది వితౌట్ ఎ జాబ్ ఫ్యామిలీ లైఫ్ కూడా వదిలేసి నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. దే ఆర్ నాట్ మ్యారీడ్ యట్ బికాస్ ఆఫ్ ఫర్ ఫిల్మ్, ఫర్ మూవీస్. నేను మూవీస్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై వైఫ్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకైతే అన్నీ ఐ హ్యాడ్ జాబ్, డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ స్ట్రగుల్ అనేది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ స్ట్రగుల్ అట్ ఆల్. ఓకే. ఎంత సంపాదిస్తున్నారు భయ్యా సాఫ్ట్వేర్లో అప్పుడు? సాఫ్ట్వేర్లో నాకు వెరీ గుడ్ అమౌంట్. నేను అంటే అమౌంట్ అప్రాక్సిమేట్ lakh ప్లస్, మోర్ దెన్ lakh, మోర్ దెన్ 2 lakhs. మోర్ దెన్ 2 lakhs. సో అది వదిలిపెట్టేసుకొని కంప్లీట్ గేమ్. అవును, అవును. మూవీ అంటే అంతే భయ్యా, అన్నీ వదిలిపెట్టేసుకొని నా దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చేసేయాలి మనం. It was a different journey and wonderful and really thanks for coming here. Thank you so much. All the best for your movies, bro. Thank you.